జై శ్రీమన్నారాయణ. పరమ పవిత్రము, పుణ్యఫలదాయకము, కోరిన కోరికలు తీర్చే కొంగి బంగారము, అశ్వమేధయాగం ఫలితాన్ని ఇచ్చేది, శ్రీకృష్ణ భగవానుడికి ప్రీతి కలిగించేది అయిన భీష్మ ఏకాదశిను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఈ విషయాన్ని తెలియపరచండి. శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి, కోఆపరేట్ చేయండి. జై శ్రీమన్నారాయణ. మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. శ్రీ విష్ణు సహస్రనామము భీష్మ పితామహుడు పాండవులకు చేసిన ఉపదేశము. భారత సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉండిపోయాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయారు. సుమారు 1 నెల రోజులు గడిచాయి. పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకునే ఒక సమయంలో ఒకనాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని కృష్ణుడిని అడిగారు. కృష్ణుడు వారికి సమాధానం చెబుతూ, మాంద్యాతి భగవాన్ భీష్మః తపో మే తద్గతం మనః. కురుక్షేత్రంలో అంపశయ్యపై పవలించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నా మనస్సు అక్కడికి వెళ్ళిపోయింది. హే పాండవులారా, బయలుదేరండి భీష్ముడు దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు అస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోసనం పట్టినవాడు, శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహానీయుడు, మానవాళి తరించడానికి కావలసిన మార్గాలను స్పష్టంగా తెలియచేసిన మహానీయుడు, సులభంగా జీవకోటిని తరింపచేయడం ఎట్లానో అవగతం చేసుకున్న మహానీయుడు, ధర్మం విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందాం రండి అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకువచ్చాడు కృష్ణుడు. భీష్ముడు సుమారు 1 నెలన్నర నుండి బాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. అసలే మాఘమాసము, ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు. కానీ ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపోయాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుణ్ణి తలంచుకుంటున్నాడు. మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించుకోగలిగేవాడు ఆయన. తన హృదయ మందిరంలో శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు ఆయన. అంత జ్ఞానులైన మహానీయులకు ఈరోజు ఆ రోజు అనే నియమము ఉండదు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది. ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి మాతా పితా భ్రాత నివాసః శరణం సుహృత్ గతిః గమ్యం సర్వం నారాయణ అని అనుకున్న మహానీయుడు. ఆయనకు సర్వము శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయుధ్యం కలగక మానదు. మరి అన్ని రోజులు అంపశయ్యపై ఎందుకు ఉండిపోయాడు అని అంటే, ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరంపైనే రాసి ఉంటుందట. అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదు. ఏ దోషం చేశాడాయన? ద్రౌపదికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేకపోయాడు. భగవద్భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తూ కూర్చుండిపోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వశిష్ఠుల వారు చెప్పారట, మహాత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యః భగవాన్ హరిః. హే ద్రౌపది, మిత్రులు ఎవ్వరు తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సభామధ్యంలో తన 5 అతి పరాక్రమమైన భర్తలు ఏం చేయలేకపోయారు. వారు కౌరవులకి బానిసలైపోయారు. కౌరవులను ఎదిరించటానికి వీలు లేకుండా పోయింది. వారు కేవలము సామాన్య ధర్మాన్నే పాటించారు. కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకు జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం 100 మంది కౌరవులను మట్టుపెట్టాడు.
ఆ దోషంతో పాండవులకు అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకున్నాడో ఆ ద్రౌపదికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపదికి అవమానం చేస్తాడో వారందరినీ అప్పుడే తీసి పాడేశాను. ఇప్పుడు వారు కేవలము కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప వారిని నేను ఎప్పుడో పారివేశాను. నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెబుతున్నా అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు. భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ, తాత, ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యాయి ఈ ధర్మాలు అని అడిగిందట. అందుకు భీష్ముడు, అవును ద్రౌపది, నా దేహం దుర్యోధనుడి ఉప్పు తిన్నది. నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని. కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేశాను కనుక ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళు అంపశయ్యపై పడి ఉన్నాను అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని పక్కన పెట్టాడు. హే ద్రౌపది, కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషము లేదు. కానీ శరీరము దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను. అందుకు ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చును అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు భీష్ముడు. శ్రీకృష్ణుడు భీష్మ పితామహుడి దేహ బాధలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు? నీవే చెప్పవచ్చు కదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు, నేను చెప్పవచ్చు, కానీ నీలాంటి అనుభవజ్ఞుడు చెప్తే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వము, నీవి చెబితే అది తత్వద్రష్టము. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా? ఆ నేలలో పండిన మొక్క చెబుతుంది ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడివి. నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు. భగవంతుడు సముద్రం లాంటివాడు. నీరు ఉంటుంది, కానీ తాగటానికి యోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే తాగటానికి యోగ్యమవుతుంది. అందుకే భగవద్జ్ఞానము నేరుగా కాకుండా భగవత్తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరము. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు. శ్రీ విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీ విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలుంటుంది. ముఖ్యంగా విష్ణు సహస్రనామ జపము, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాస భగవానుని, పితామహుని, పాండవులను, తల్లిదండ్రులను, గురువులను భక్తిపూర్వకంగా స్మరించి తదుపరి ఈ దివ్య నామములను జపిస్తూ తేజోమయుడైన పరమాత్ముని ధ్యానించి బాధల నుంచి విముక్తులవుదాం. జై శ్రీమన్నారాయణ. ఈ విధమైగా ఎవరైతే ఆ భీష్మ ఏకాదశిని శ్రద్ధగా ఉపవాసం చేస్తూ ఆ దేవదేవుని శ్రీకృష్ణ పరమాత్ముని తద్వారా భీష్మాచార్యుల వారిని గుర్తు చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళు సుఖ సంతోషాలతో పాటు ఆయురారోగ్యాలతో కలిగి పిల్లాపాపలతో హాయిగా జీవిస్తూ ఉంటారు. మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ.